మీరు అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసేటప్పుడు ఏం చదువుతారు అని నాకు చాలా కమెంట్స్ వచ్చాయి. నేనైతే ఏ రోజు ఏ అమ్మవారికి పూజ చేసుకుంటానో ఆ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను. ఇవాళ సరస్వతి అమ్మవారి పూజ చేశాను కదా! సరస్వతి అష్టోత్తరం చదువుకున్నానన్నమాట. ఇవాళ పూజ గూడా 9:30 లోపే అయిపోయింది. చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఇవాళ పూజ. సరస్వతి అమ్మవారికి తెలుపు రంగంటే ఇష్టం గాబట్టి, తెల్లటి చామంతి పూలు తెప్పించి పెట్టుకున్నాను నైటే. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను. నైటే నేను అమ్మవార్లిద్దరికి గూడా పూలదండలు గూడా కట్టి పెట్టేసుకున్నాను. ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా అయితే సగ్గుబియ్యం పాయసం వండి పెట్టాను. ఇవాళ అమ్మవారికి శాకాన్నం గూడా నైవేద్యంగా వండి పెట్టొచ్చంట. నేను నిన్న అది వండాను గదా అని చెప్పేసి ఇవాళ పాయసం వండాను. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత గుడికెళ్ళాను. ఇవాళ ఈవినింగ్ మా టెంపుల్‌లో సరస్వతి పూజ గూడా చేస్తారు పిల్లలకి. కుదిరితే ఆ వీడియో కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మా పిల్లలు లేరా అని కొంచెం వెల్తీగా ఉంది గానీ బట్ ఓకే. ఎక్కడున్న అమ్మవారి ఆశీర్వాదం మా పిల్లలకి ఉంటదని నేను నమ్ముతాను. శ్రీమాత్రే నమః.